లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలబడాలంటే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. డబ్బు లెక్క పెట్టేటప్పుడు మంచం మీద లెక్క పెట్టకూడదు. అలాగే కటిక నేల మీద కూడా డబ్బు లెక్క పెట్టకూడదు. ఒక చాప పరిచి దాని మీద డబ్బు లెక్క పెట్టాలి. అలాగే డబ్బు లెక్క పెట్టేటప్పుడు చాలామంది ఎడమ చేతితో డబ్బు లెక్క పెడుతూ ఉంటారు. డబ్బులు కుడి చేతితో లెక్క పెట్టాలి. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు తూర్పు దిక్కు వైపు డబ్బు లెక్క పెడితే అది యజమానికి అదృష్టం కలిగిస్తుంది. అలాగే డబ్బు లెక్క పెట్టేటప్పుడు ఒక నోటు ఇంకో నోటు అతుక్కున్నప్పుడు నోటు ఎంగిలితో డబ్బు లెక్క పెడుతూ ఉంటారు. ఆ ఎంగిలి నోట్లకు తగలకూడదు. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. డబ్బు లెక్క పెట్టేటప్పుడు ఏదైనా నోటు కిందకు పడితే ఆ నోటుని తీసుకొని కళ్ళకు అద్దుకొని ఓం శ్రీ నమః అని ఓం శ్రీం నమః అని 11 సార్లు చదువుకొని లెక్క పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన నోట్లకు రాసి లెక్క పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపు జవ్వాది వంటివి పొయ్యాలి. డబ్బు లెక్క పెట్టిన తర్వాత రాళ్ళ ఉప్పున్న కుండలో ఒక రాత్రంతా పెట్టి మరుసటి రోజు బీరువాలో పెట్టుకుంటే ధనము రెట్టింపు అవుతుంది. బీరువాలో పెట్టేటప్పుడు బంగారం వెండి డబ్బు అన్నీ ఒకే లాకర్లో పెడుతుంటారు. అలా పెట్టకూడదు. బంగారం సపరేట్గా వెండి సపరేట్గా పెట్టే. బంగారం అంటే లక్ష్మీనారాయణ స్వరూపము, వెండి అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు వంటిది. అందుకు రెండు ఒకే చోట పెట్టకూడదు.